జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. మీరు ఇంతవరకు రాజకీయాలు ఎన్నో రకాలుగా చూసుంటారు. ఎంతోమంది నాయకులను చూసుంటారు. పార్టీలకు అతీతంగా ఎంతోమంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు. ఎందుకు వస్తారు రాజకీయాల్లోకి? జనరల్గా కామన్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకు వస్తారు రాజకీయాల్లోకి? ఎక్కడా సంపాదించని డబ్బును రాజకీయాల్లో సంపాదించవచ్చు. లక్షలు కాదు, కోట్ల రూపాయలు వెనకేయొచ్చు అని చెప్పే ఆశతో, డబ్బు ఆశతో వస్తూ ఉంటారు. మరొకటి, ఒక పవర్ చేతికి వస్తే ఆ పవర్ ద్వారా అంతకు మించి డబ్బు సంపాదించవచ్చు. సో తాతలు తాతలు తిన్నా కూడా మన డబ్బులు ఎక్కడ కరగకూడదు, అంతగా సంపాదించేయాలనే ఆలోచనతో వస్తుంటారు. అలా సంపాదిస్తున్నారు కూడా. మనం చూస్తున్న నాయకులందరూ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను. మనం చూస్తున్న నాయకులందరూ ఇదే పని చేస్తున్నారు. ఇది కామన్గా అందరికీ తెలిసిన విషయమే. కామన్ పీపుల్కి ఏంటంటే ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవడానికే కదా అయ్యా అంటారనమాట. కానీ జనాలను చూసేది ఎవరు? జనాల బాగోగులు చూసేది ఎవరు? అలాంటి గొప్ప నాయకుడు వస్తాడు 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 అని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా వచ్చాడా? మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికి ఉంటుంది. జనసేన రూపంలో ఒక గొప్ప నాయకుడు ఉదయించాడు. ఆ నాయకుడి పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ నాయకుడు వచ్చిన తర్వాత నాకు రాజకీయాల మీద ఒక గౌరవం ఏర్పడింది. అంతవరకు రాజకీయాలంటే బురద కూపం, అది దాంట్లోకి వెళ్తే మనం బురద పూసుకోవడం తప్ప ఏమీ ఉండదు అనుకునేవాడిని. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాజకీయం అనే రంగును మార్చేశాడు. జనాల కోసం పనిచేయాలి, జనాలకు సేవ చేయాలి, జనాలతో ఉండాలి, జనాలతో మమేకం అవ్వాలి అని చెప్పి. కానీ ఇలాంటి గొప్ప నాయకుడికి కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ విమర్శలను తిప్పికొడుతూ, సో ఎక్కడే కూడా ఒక నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడికి విమర్శలు ఎప్పుడు అంటుకోవు. ఊరికి అంటుంటారు కానీ ఎప్పుడు అంటుకోవు. ఆయన మీద విమర్శలు ఏం చేస్తారు? నువ్వు డబ్బు తిన్నావా అంటారా? ఇదిగో నువ్వు ఇలా చేసావని అంటారా? ఏమంటారు? ఏమీ అనలేరు. ఎంతవరకు వ్యక్తిగత జీవితం మీద పడడం తప్ప ఏమీ చేయలేరు. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలోకి దూరి మరీ విమర్శలు చేస్తూ ఉంటారు. రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. అవునా? సో మరి ఇలాంటి గొప్ప నాయకుడు వచ్చిన తరువాత కూడా ఇంకా రాజకీయ నాయకులు, అంటే ఆయన దగ్గర ఉన్న రాజకీయ నాయకులు మరి కరెక్ట్గా ఉన్నారా అంటే చెప్పలేము. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది మాలాంటి వాళ్ళు రాజకీయంగా ముందుకు వస్తున్నారు. ఎంతోమంది ఎదుగుతారు. ఒక మహావృక్షం కింద చిన్న చిన్న మొక్కలు ఖచ్చితంగా చిన్నగా మెల్లమెల్లగా ఎదుగుతాయి. ఆ ఎదిగే ప్రాసెస్లోనే వారణాసి సూర్య అనే నేను 100 రూపీస్ ఎమ్మెల్యే అనే కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. నాకు చేతగలిగింది, నేను చేయగలిగేది కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. డబ్బు ఆశ లేని గొప్ప నాయకుడిని నేను చూశాను. పదవి ఆశ లేని నాయకుడిని నేను చూశాను. డబ్బు ఆశ లేదు అంటే ఎందుకు అంటే, డబ్బులు ఆయన కొత్త కాదు. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు, ఆయన చూడని డబ్బు కాదు. ఆయన ఇప్పటికి కూడా రాజకీయాలు వద్దు అనుకుంటే ఆయన ఆయన్ను చూడడానికి, ఆయన దర్శనం చేసుకోవడానికి నెలల సమయం పడుతుంది. ఇలాంటి సోకాల్డ్ విమర్శించే ఊరకుక్కలన్నిటికీ నెలల టైం తీసుకుంటుంది ఆయన దర్శనం కావాలి అంటే. అలాంటి మనిషి కామన్ పీపుల్ దగ్గరికి వచ్చేసాడు, జనాలలోకి వచ్చేసారు. జనాలతోనే నా జర్నీ, జనాలతోనే నా ప్రయాణం అని చెప్పి డబ్బుల్ని తుచ్చంగా పక్కకు పెట్టి పూర్తిగా జనాల్లోకి వచ్చారు ఆయన. బాగా టాప్ హీరో లెవెల్లో ఉండగానే, బాగా క్రేజ్ ఉండగానే, మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. 10 సినిమాలు వరుస ఫ్లాపులు అయినా కూడా ఇంకా క్రేజ్ పెరుగుతూ ఉంటే ఆ మనిషిని ఏమనాలి? ఆ మహామనిషిని ఏమనాలి? దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక సినిమా చేస్తే 50 కోట్లు, 100 కోట్లు రేంజ్ ఉన్న ఒక హీరో అన్నీ వదిలేసి జనాల కోసం వస్తే ఏమనాలి? డబ్బు ఆశ ఉందని చెప్పాలా? ఇప్పటికి కూడా చాలామంది ఊరకుక్కలు సోషల్ మీడియాలో మురుగుతూ ఉంటాయి, ప్యాకేజ్ స్టార్ అని, అవని ఇవని. ఆ లుచ్చాగాళ్ళకి తెలియాలి, అనే ఎదవలకు తెలియాలి పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటి అని.
డబ్బు ఆశ లేని ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పదవి ఆశ లేని గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. డబ్బు ఆశ లేదు, పదవి ఆశ లేదు. ఆయన సీఎం కావాలనుకుంటే ఎంతసేపు దీని మీద కామెంట్లు విపరీతంగా వస్తాయి. మీరు వేయండి, తర్వాత మళ్ళీ నేను కౌంటర్స్ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. ఎందుకంటే మేము క్లారిటీగా ఉన్నాం. సీఎం పదవిని అలంకరించడం ఎంతసేపు? ఆయనకు పదవులు వచ్చిన తర్వాత వాటికి క్రేజ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా డిప్యూటీ సీఎం అనే పదవి ఒకటి ఉంది అని ఎప్పుడైనా అనుకున్నారా? డీసీఎం, ఆ పదవికి క్రేజ్ ఉంది, అంత గొప్పగా ఆ పదవిని అలంకరించవచ్చు అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? డీసీఎం అనే పదవి, డిప్యూటీ సీఎం అనే పదవి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన తర్వాత ఆ పదవి క్రేజే పెరిగింది. జగన్ గారి హయాంలో 5 మంది డిప్యూటీ సీఎం ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి వరుస పెట్టి. ఎవ్వరూ చెప్పలేరు. ఒకే ఒక్క మగాడు పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎంగా కూర్చోగానే ఆ డిప్యూటీ సీఎం పదవికే అలంకారం వచ్చింది. అంత గొప్ప నాయకుడు. పవర్లో కూర్చుంటే ఆ పదవికే అలంకారం రావాలి. అంత గొప్ప నాయకుడు. మీరు చూస్తూ ఉండండి, రేపొద్దున హోమ్ మినిస్టర్ స్టేజ్లో కూర్చోవచ్చు. హోమ్ మినిస్టర్ అంటే ఎలా ఉంటాడో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు, మీరు చూస్తారు. డ్యామ్ షూర్, 100% మీరు చూస్తారు, చూపిస్తాడు కూడా. సీఎం అంటే ఎలా ఉండాలనో మీరు చూస్తారు, చూపిస్తారు కూడా. సీఎం చైర్లో కూర్చుంటే ఏమేం చేయాలనో, కామన్ పీపుల్కి ఏమేం చేయాలనో అవన్నీ చెప్పడం కాదు, చేసి చూపిస్తారు. సీఎం అంటే ఇలా ఉండాలి అని. సీఎం పదవికే అలంకారం రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సీఎంని మరలా ఎప్పుడు మనం చూడలేమురా అన్నంత గొప్పగా పనులు ఉంటాయి. సో నా పవన్ కళ్యాణ్ గారితో, ఆయన స్ఫూర్తితో నేను ఎదగడానికి నేను గర్వపడుతున్నాను. 100 రూపీస్ ఎమ్మెల్యే అనే కొత్త కాన్సెప్ట్తో నేను జనాల్లోకి వస్తున్నాను. అంతే డబ్బు ఆశ లేకుండా, అంతే పదవి ఆశ లేకుండా నేను నా పని చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. నాకు ఏదీ వద్దు. నేను ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అడుగులు వేయాలనుకుంటున్నాను. ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తూనే ఉంటాను. ఏ రోజైతే నాకు ఏం రావాలనో అవి వస్తాయి. నేను ఏదైనా పదవి తీసుకుంటే దానికి అలంకారం రావాలి. అంత గొప్పగా నేను వర్క్స్ చేయాలనుకుంటున్నాను. దీనికి అంతటికీ మూల కారణం పవన్ కళ్యాణ్ గారి. ఆయన స్ఫూర్తితోనే నేను ఎదుగుతాను కూడా. రాసి పెట్టుకోండి, 100 రూపీస్ ఎమ్మెల్యే అనే సౌండ్ రీసౌండ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంత ఈజీ కాదు. నన్ను పాయింట్అవుట్ చేసి విమర్శించడానికి ఎవ్వరికీ మాటలు సరిపోవు. ఎందుకంటే వారణాసి సూర్య ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే తప్పు చెయ్యడు, మాట పడడు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే, ఆయన ఐడియాలజీతోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. అలాగే ఉంటాను. పవన్ కళ్యాణ్ గారి లాగే నా పనులన్నీ ఉంటాయి. నేను జనసేనతోనే ఉంటాను. ఈ తుచ్చా రాజకీయాలు చేయడం నా వల్ల కాదు. ఎప్పుడు జనాల కోసమే ఉంటాను. జనసేనకే పనిచేస్తూ ఉంటాం. జనసేనతోనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే అడుగులు ముందుకు వేస్తూ ఉంటాం. డబ్బు అవసరం లేదు, పదవి అవసరం లేదు. నా పనులు నేను చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. నేను నా టీంలు ముందుకు కదులుతూనే ఉంటాయి. ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే కావడమే కాదు, జనసేనకి ఆంధ్ర తెలంగాణ కలిపి 50 మంది ఎమ్మెల్యేలు ఇచ్చే పనిలో వారణాసి సూర్య ఉన్నాడు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.